కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడంతా ముగ్గులంతా వేస్తున్నారు. అలాగే ఇప్పుడు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నారు. అయితే ఎలా జరుపుకుంటున్నారు ఏంటనేది మనతో పాటు మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకుంటే కదా ఈ మొత్తం అంతా 1 ఇయర్ పాలన పూర్తయింది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సంక్రాంతి దీపావళిలాగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా సౌత్ ఎమ్మెల్యే గారి కోసం వీరమహిళలు అందరం కూడా కలిసికట్టుగా వచ్చాము. ఈ పండుగ వాతావరణం చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం. ఇందులోకి ముగ్గులు వేస్తున్న ప్రోగ్రాం నుంచి గత సంవత్సరం నుంచి జనసేన పార్టీ వచ్చినంత కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అలాగే అతి రీతిగా మా వంశీకర్ కోసం ఇలాగే ఎప్పుడు కష్టపడతాం, ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రాంకైనా పాల్గొంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? అంతే ఈ 1 ఇయర్ పాలన చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకరు చేసే కంటే ఈ ముగ్గురు చేసేది ఇంకా చూపిస్తున్నారు, మెరుగవుతుంది. అలాగే మేము ఇంకా అభివృద్ధి ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఇంకా మాకు ఇంకా 1 ఇయర్ అయ్యింది కాబట్టి 4 ఇయర్స్ కూడా ఇంకా చాలా పాలనిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తం అంతా సంక్రాంతి దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నాము. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా అంటే చూస్తున్నారు, మీకు కూడా మీడియా వాళ్ళకి తెలుస్తుంది. మీడియా వాళ్ళకి ఇంకా మీకు తెలుస్తుంది బాగానే. ఎందుకంటే మార్నింగ్ ఒక సంక్రాంతి జరుపుకున్నాం, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక దీపావళి జరుపుకున్నాం. మా సౌత్ ఎమ్మెల్యే గారు ఉన్నందుకు సౌత్లోని ఒక ఎమ్మెల్యే గారు వంశీ గారు వచ్చినందుకు చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా సంక్రాంతి మళ్ళీ వచ్చింది సంక్రాంతి చాలా చాలా ఆనందంగా ఉంది. మా ఉమ్మడి కుటుంబం మాది పార్టీ తరఫున మేము చాలా ఆనందంగా ఉన్నాం. చాలా పండుగలు మాకు రాని రోజులు కూడా ఇంకా పండుగలు అనేసి మళ్ళీ భావిస్తూ ఉన్నాం. ప్రతిరోజు పండగే, ఆడవాళ్ళకి ప్రతిరోజు పండగే. మాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, కూటమి నాయకుల దయ వల్ల అందరూ కూడా చాలా ఆనందంగా ప్రతిరోజు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మేము మొత్తం అంతా కూడా ముగ్గుల పోటీలు కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఒక సంక్రాంతి దీపావళి పండుగ అంతా కూడా ఇక్కడ జరుపుకున్నామంటే కూడా ఇక్కడ మహిళలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి అవుట్ టు స్టూడియో.